ఏపీలోని క్రికెట్ ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త. ఏకంగా 5 ప్రపంచ కప్ మ్యాచ్లు చూసే అవకాశం ఆంధ్ర క్రికెట్ అభిమానులకు దక్కనుంది. ఈ సంవత్సరం మహిళల వన్డే ప్రపంచ కప్ కు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ వేదికలను ఖరారు చేసింది. అందులో మన విశాఖపట్నం కూడా ఉండటం విశేషం. దీంతో విశాఖలో ప్రపంచ కప్ మ్యాచ్లు వీక్షించే అవకాశం కలగనుంది. అయితే ప్రపంచ కప్ లో భాగంగా 5 మ్యాచ్లు విశాఖపట్నంలో జరగనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. ఒక వన్డే మ్యాచ్ కూడా విశాఖలో జరుగుతుందని వివరించారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ను నిర్మించేందుకు ఏసీఏ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతగా కర్నూలు, నెల్లూరులో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అలాగే త్వరలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసం ఏసీఏ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. 45 రోజుల్లోనే విశాఖపట్నం స్టేడియాన్ని ఆధునీకరించామని, ఈ ఏడాదిలో 2 ఐపీఎల్ మ్యాచ్లను కూడా నిర్వహించినట్లు కేశినేని శివనాథ్ గుర్తు చేశారు. స్టేడియం అప్గ్రేడ్ మీద బీసీసీఐ, ఐసీసీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. దీంతోనే విశాఖపట్నంలో మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ నుంచి అనుమతి వచ్చినట్లు తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వాన్ని 65 ఎకరాల భూమిని కోరినట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లా క్రికెట్ సంఘాలకు అందించే గ్రాంటును కూడా 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంచినట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని వివరించారు.